నేనైతే ఈ వీడియో చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మా మదర్ ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేస్తారనమాట. చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. అంటే నెయ్యి ఎవరు ప్రిపేర్ చేసినా ఒకేలాగా ఉంటుంది కానీ ఇలాంటి నెయ్యి బయట మాత్రం అస్సలు దొరకట్లేదు. మా మదర్‌కి గేదెలు లేవు. ఆమె బయట నుంచి గేదె పాలు తెచ్చుకొని దాని నుంచే వెన్న తీస్తుందనమాట. దాని నుంచి నెయ్యి ప్రిపేర్ చేస్తుంది. నేను వెళ్ళిన ప్రతిసారి బాగా టిఫిన్ నిండా చేసి పెడుతుందనమాట. మాకు ఊరికి కూడా పంపించడానికి ట్రై చేస్తుంది. కానీ నేనే దగ్గనేసి ఎక్కువ ప్రిఫర్ చేయననమాట. ఈసారి అయితే మిస్ అవ్వకుండా వీడియో క్యాప్చర్ చేసేసాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఫస్ట్ కొంచెం మిస్ అయ్యాను. ఏంటి అంటే ఫస్ట్ పాలు బాగా వేడి చేసేసి మీగడ కట్టిన దాకా సిమ్ములో పెట్టారనమాట. బాగా ఇక్కడ ప్యూర్ గేదె పాలు కాబట్టి బాగా మందంగా ఏర్పడుతుంది మీగడ. ఇలాగ 2-3 డేస్ మీగడ తీసి ఒక గిన్నెలో పెడుతుంది అనమాట ఫ్రిడ్జ్లో. తర్వాత 3 డేస్ తర్వాత అందులో కొంచెం తోడేస్తుంది. మనం పాలల్లో వేస్తాం కదా తోడు, అలాగే తోడేస్తుంది అనమాట. తోడేసిన తర్వాత అది పెరుగులాగా పేరుకుంటుంది. నెక్స్ట్ డే వచ్చేసి అది జిలుగుతుంది. బాగా జిలకాలి. మజ్జిగ నుండి వెన్న తీయాలి అంటే దానికి చాలా ఓపిక కావాలి. చాలా ఓపికతోటి వెన్న తీసుకోవాలన్నమాట. మా మదర్ ఇక్కడైతే బాగా చిలికేసి వెన్న తీస్తున్నారనమాట. మధ్యలో కొంచెం రెడ్ కలర్లా బ్లాక్ కలర్లా వస్తూ ఉంటుంది. అవి వస్తుందనమాట. ఏంటి మా అది అని అడిగాను. అప్పుడు మా అమ్మ చెప్పింది మీగడ ఫ్రిడ్జ్లో పెట్టింది కదా 3 డేస్ తీసి, అది తోడేసి ముందు కొంచెం సెగ చేద్దామనేసి గ్యాస్ మీద పెట్టి మర్చిపోయిందంట. అది కింద మాడిపోయిందంట. తర్వాత తోడేసిందంట. ఆ మాడింది అలాగే బ్లాక్ కలర్లో ఉంది అని చెప్తుంది మా మదర్. అయినా అదేం ప్రాబ్లం ఉండదనేసి బాగా చిలుగుతుందనమాట. ఈ వెన్న అయితే తీసిన తర్వాత దీన్ని బాగా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలన్నమాట. 2-3 గిన్నెలు పెట్టేసుకొని ఫ్రెష్ వాటర్లో బాగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత మనం కవ్వం ఉంటుంది కదా, ఆ కవ్వానికి వెన్న అయితే అతుక్కుపోతుంది. అది మొత్తం క్లీన్గా తీసుకోవాలి. లేదంటే మనకు కష్టం ఎంతో కొంత వృధా అయిపోయినట్లే అనమాట. అది నీట్గా తీసుకొని అంటుకుంటుంది కదా, అది గ్రీజీగా ఉంటుంది కాబట్టి అంటుకుంటుంది కాబట్టి బాగా వేలుతోటి ఆ మధ్య మధ్యలో మొత్తం తీసేసి వెన్న బాగా తీసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. 2-3 టైమ్స్ వాటర్లో వాష్ చేయాలి. 2-3 గిన్నెలు వాటర్ పెట్టేసుకొని అవి బాగా వాష్ చేయాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మీగడలో ఏవైనా నలకలు అవి ఇవి ఉన్నా కానీ దుమ్ము ఏదైనా ఉన్నా పోతుందంట. 3-4 టైమ్స్ అయితే బాగా వాష్ చేసేసుకునేసి అది ఫ్రెష్ వాటర్లో కూడా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మా మదర్ అయితే బయట కూర్చొని బాగా ఓపికగా తీరిగ్గా చేసుకుంటున్నారు. ఇలాంటి పనులు చేయడం వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా కూడా ఉంటుంది కదా. మనకైతే ఇలాంటివన్నీ ఏమి ఉండవు. ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ వెన్న తీసి పెట్టినా సరే మిక్సీలో వేసి కూల్ వాటర్ పోయమని ఏవో టిప్స్ చెప్తున్నారనమాట. అవి ఫాలో అయిపోతారు మన వాళ్ళు. ఎవరు ఇంత కష్టపడి ఇంత ఓపికతోటి ఎవరు చిలుగుతున్నారు చెప్పండి ఈ రోజుల్లో, ఇలాంటి విలేజెస్లో తప్ప. ఇలాంటివన్నీ మన అమ్మ వాళ్ళ జనరేషన్ తోటి అంతమైపోతాయేమో అని నాకు భయం వేస్తుంది. మన జనరేషన్లో ఎవరు ఇలా చేయట్లేదు. నాకు తెలిసి మనది ఒక బెస్ట్ జనరేషన్ అనుకుంటా. మనం అటువైపుది 90s జనరేషన్ చూసాము, ఇటువైపుది 20s జనరేషన్ కూడా చూస్తున్నాము. అలా తీసి 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న వెన్నని దబరాలో పొయ్యి మీద పెట్టేసింది మా మదర్. గ్యాస్ మీద ఫస్ట్ అయితే హైలోనే పెట్టింది అనమాట. ఆ వెన్నంతా కరుగుతుంది. నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది అనమాట. పక్క నుంచి బబుల్స్ చూడండి ఎలా ఫామ్ అవుతున్నాయో. ఇది ఏంటి అంటే ఒక పక్క నుంచి కరుగుతూ వస్తుంది, ఆ చివరి నుంచి కరుగుతూ లోపల వరకు వస్తుంది అనమాట. ఇదంతా ఈ పెరుగులాగా కనిపిస్తుంది కదా వెన్న, అదంతా వాటర్ లాగా ఫామ్ అయ్యేంత వరకు బాయిల్ అవుతుంది అనమాట. అది బాగా మరగాలి. అలా మరిగితేనే వెన్న నుంచి నెయ్యి వస్తుంది అనమాట. అందుకని అంత బాగా మరుగుతుంది కాబట్టి నెయ్యి మనకి చాలా రోజులు పాడవకుండా ఉంటుంది. అదే వెన్న అనుకోండి 4-5 డేస్కి బూజు పట్టేస్తుంది. గ్రీన్ కలర్లో అట్లా బూజు పట్టేస్తుంది. కానీ నెయ్యి పాడవదు. ఎందుకంటే ఇందులో మనం ఇలా మరగబెట్టడం వల్ల అందులో వాటర్ అంతా ఇంకిపోతుంది, వాటర్ అంతా ఆవిరైపోతుంది, అది ఫ్రెష్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ వెన్న మొత్తం ఆయిల్ కింద కన్వర్ట్ అయినట్లే. ఒకసారి ఈ వెన్నంతా గీ అయిపోయింది అంటే, ఈ వెన్నంతా నెయ్యిలాగా మారింది అంటే అది ఒక ఆయిల్ కింద కన్వర్ట్ అయిపోయినట్లే అనమాట. ఈ వెన్న కొంచెం పెరుగు కేటగిరీ కిందకు వస్తుంది కదా, ఇది మొత్తం కరిగిన తర్వాత ఆయిల్ కేటగిరీ కిందకు వస్తుంది గీ. ఎందుకు అంటే దాంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా మనం ఇలా మరిగించేటప్పుడు మరిగిపోతుంది. అందుకని అది ఉండడం కూడా చాలా రోజులు ఉంటుందన్నమాట. ఇవన్నీ అయితే బూజు పట్టేస్తుంది, గీ అయితే బూజు పట్టదు కదా. ఇలాంటి ప్రాసెస్ జరగడం వల్ల అది బూజు. చాలా ఓపిక ఉండాలి మనకి. ఏదైనా సరే ఒక ఫలితం కావాలి అంటే చాలా ఓపిక ఉండాలని ఈ నెయ్యి ఫార్మేషన్ మనకి నేర్పిస్తుంది. ఏంటి తెలుసా, వెయిటింగ్, అన్నిట్లో వెయిటింగ్ అనమాట. ఆ మీగడ పేరుకున్న దాకా వెయిటింగ్, తర్వాత ఆ మీగడ నుంచి వెన్న బయటకు వచ్చిన దాకా వెయిటింగ్, తర్వాత ఆ వెన్న నుండి నెయ్యి రావాలి అంటే కూడా వెయిటింగ్. ఈ వెన్న గ్యాస్ మీద పెట్టి ఎంతసేపు అవుతుంది, అది మరుగుతూనే ఉంటుంది అనమాట. ఈ వైట్ కలర్ అంతా ఇరిగిపోవాలి. ఆ వైట్ కలర్ అంతా ఇరిగిన తర్వాత అది ట్రాన్స్పరెంట్గా చేంజ్ అవుతుంది అనమాట. అప్పుడే నెయ్యి ఫార్మేషన్ జరిగినట్టు. బాగా మరగాలి. మరిగి ఆ వైట్ కలర్ అంతా ఇరిగిపోయి ఈ విధంగా వస్తుంది వాటర్ టైప్లో.
ఇలా బాగా మరిగిన తర్వాత మా మదర్ అందులో కొంచెం ఉప్పేస్తున్నారనమాట. ఎందుకు మా ఉప్పేస్తున్నామంటే నెయ్యి చప్పగా ఉండకుండా కొంచెం సాల్టీగా ఉండడానికి జస్ట్ ఒక కళ్ళు అలా వేసుకుంటారని చెప్పింది మా మదరు. తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా కొంచెం వేసింది. కరివేపాకు ఎందుకు అంటే కొంచెం ఫ్రెష్ వాసన రావడానికి అట్లాగా. మామూలుగా అయితే తమలపాకులు కూడా వేసుకుంటారంట, కానీ తమలపాకు లేదనేసి మా మదర్ కరివేపాకు వేశారు. లాస్ట్కి అయితే మన ఇంట్లో గీ అనేది తయారైపోయింది అనమాట. ఇదైతే నేను ఎప్పుడు వెళ్ళినా మా మదర్ గీ ప్రిపేర్ చేసి పెడతారని చెప్పాను కదా, ఇదే అనమాట. లాస్ట్ టైం ఈ గీ ఉండగానే మళ్ళీ మా ఇంట్లో మీగడ వచ్చింది, మళ్ళీ నెయ్యి వచ్చేస్తుంది. ఈ నెయ్యి అంతా ఏం చేసుకోవాలో అసలు. ఇక్కడ కొంటారు కూడా, ఎవరైనా వచ్చి నెయ్యి కొంటారు కూడా. మా మదర్ నెయ్యి కూడా అమ్ముతారు. ఇంత ఫ్రెష్ నెయ్యి దొరుకుతుంటే ఎవరైనా కొనకుండా ఉంటారా చెప్పండి.